వరద బాధితులకి ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితుల్ని వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతాల్లోని నీటిని మరొక 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించాం. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఆపరేషన్ బుడమేర చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. రాత్రి నున్నగబోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్నంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగుల వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉండారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పొలాల్లో నుంచి నీరు రావటం, బుడమేరు నుంచి వచ్చే నీరంతా పొలాల్లో ఉండటం, ఆ పొలాల్లో నీరు మళ్ళా ఇట రావటం, ఆ విధంగా చేసాం. అదేవిధంగా 45వ డివిజను ఇంకొక పక్క డివిజన్లలో కొంత వాటర్ ఉంది, దానికి కూడా యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7,800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని, వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళీ విజయవాడ నగరానికి 3,000 మంది ఉన్నారు సిబ్బంది. వీళ్ళల్లో కూడా యాక్చువల్గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10,000 మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నారు. రాత్రింబావుళ్ళు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు, కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ వరద డిఫరెంట్, మిగతా వరదలు డిఫరెంట్. జనరల్గా వరద వస్తే, తుఫాన్లు వస్తే ఒకరోజు గాలి వస్తుంది, ఒక 2 రోజులు నీళ్లు ఉంటాయి, పోతాయి. కానీ ఈసారి ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది. 10 అడుగులు రావటం, అది పోవటానికి కూడా లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యారు. అయితే దాన్ని మినిమైజ్ చేసాం సఫరింగ్ని. అయితే శానిటేషన్ ఒకటి, ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు